ఇక్కడ దుబాయ్లో గ్లోబల్ విలేజ్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఆ గ్లోబల్ విలేజ్కి ఇలా జనాలంతా కూడా ఇలా చూడడానికి వస్తున్నారు. చూడండి ఎంతమంది జనాలు ఎలా వస్తున్నారో, కుప్పలుగా అలాగా మొత్తం అంతా కూడా జనాలు పోవడం మంది. ఈ వెళ్ళే వాళ్ళందరికీ కూడా అలా నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు. కానీ నడవలేని వాళ్ళ కోసం ఇక్కడ వెరైటీగా ఒక రిక్షాలు ఏర్పాటు చేశారు. అవి కూడా చూపిస్తాను. మొత్తం అదంతా పార్కింగ్ ప్లేస్ అంతా కార్లు నిండిపోయాయి. చూసారా, మొత్తం కార్లు నిండిపోయాయి. ఇంకా ఎక్కడెక్కడో దూరం ఆ చివరి బ్రిడ్జ్ దగ్గర నుంచి కూడా ఉన్నాయి కార్లు. ఇంకా జనాలు ఎలాగా నడుచుకుని వెళ్ళేవారంతా కూడా అలాగ వెళ్ళిపోతారు. రిక్షాలు, అలాంటి రిక్షాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ అది చూసారా, అలాంటి రిక్షాలు అన్నమాట. అలా రిక్షా వరుసగా రిక్షాలు వెళ్తారు. చూసారా, జనాలందరూ కూడా అలాగా ఇక ఇలా లైన్లో వెళ్తున్నారు. ఇలా లైన్లో వెళ్తున్నారు. అలాగా లైన్లోకి వెళ్తే అలాగే రిక్షాలు ఎక్కుతున్నారు. వెళ్ళే వాళ్ళందరూ కూడా అలాగా రిక్షాలు ఎక్కి అలా లోపలికి వెళ్ళాలన్నమాట. 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. అందుకని నడవగలిగే వాళ్ళు నడుస్తున్నారు, నడవలేమనుకున్న వాళ్ళు రిక్షాలు ఎక్కేసి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకో ఇలా రిక్షాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదో రిక్షా మేము ఎక్కాల్సి ఉంటుంది. ఇదే రిక్షాలో వచ్చారు. ఆయన కూడా చెప్తారు. आप इधर ही काम करते हैं? ओके, किधर का आप? क्या? पाकिस्तान का. ओके. ये बहुत मेहनत किया है. हमारा गाड़ी का बैटरी खत्म हो गया, सो ये बहुत मेहनत से चला के आया. हमारे రిక్షాలు ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతూ ఉంటాయి. ఇక్కడి నుంచి నడుచుకుని వెళ్ళాలి లోపలికి. వెళ్ళే దారిలో ఇలా ఏనుగు మన బీచ్ దగ్గర ఉన్నట్లుగా ఉంది. కాకపోతే మన బీచ్ దగ్గర ఏనుగుకి ఒక కొమ్మ పాప కొద్దిగా ఇరిగిపోయింది కదా. ఇక్కడ ఇలా ఉంటుంది. గ్లోబల్ విలేజ్. ఇదిగో చూసారా, క్యూలో జనాలు టికెట్లు తీసుకోవాలి. ఇక్కడ ఇలా లైన్లో వెళ్ళి ఇలా టికెట్లు తీయాలి.